హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ బడ్జెట్ 2026 గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 14వ తేదీన 2026-2027 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ని రిలీజ్ చేసిందండి. సో ఆ బడ్జెట్ తాలూకా ముఖ్యమైన గణాంకాలు అనగా ఏ రంగానికి లేదా ఏ పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారనేది మనం దీంట్లో తెలుసుకుందాం. ఈ యొక్క నెంబర్స్ అనేవి రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీగా ఒక బిట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అందుకని మనం ప్రైమరీగా ముందు నెంబర్స్ నేర్చుకుందాం. సో ఫిబ్రవరి 11 గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 14 రాష్ట్ర బడ్జెట్ మరియు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 17 అండ్ 18 బడ్జెట్పై సాధారణ చర్చ జరుగుతుంది. సో ఇంకా జరగలేదు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు. సో పయ్యావుల కేశవ్ గారు శనివారము ఫిబ్రవరి 14, 2026 అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సో ఈ యొక్క బడ్జెట్ యొక్క లక్ష్యం ఏంటంటే స్వర్ణాంధ్ర 2047. సో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో సంక్షేమము మరియు అభివృద్ధిని సమతుల్యం చేస్తూ ఈ బడ్జెట్ని రూపొందించారు. ఓకేనండి. నెక్స్ట్ బడ్జెట్ యొక్క గణాంకాలు. సో ఇది అంటున్నా చాలా ముఖ్యమండి. బడ్జెట్ యొక్క గణాంకాలు మొత్తం బడ్జెట్ అంచనా 3,32,205 కోట్లు. 3,32,205 కోట్లు మొత్తం బడ్జెట్ అంచనా. సో దీంట్లో మనం ఇది ఒక నెంబర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. దాంతోపాటుగా ఇవి నెంబర్స్ కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు. మూలధన వ్యయం 53,915 కోట్లు. రెవెన్యూ లోటు 22,002 కోట్లు. ద్రవ్య లోటు 25,868 కోట్లు. సో ఫ్రెండ్స్, ఈ 5 సెక్టార్స్కి సంబంధించిన నెంబర్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము, రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు అండ్ టోటల్ బడ్జెట్. సో కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి శాఖల వారీగా కేటాయింపు. ఏ శాఖలకి ఎంతెంత కేటాయించారు అనేది మనం చూసుకోవాలి. సో సెక్టార్ వైజ్ అలొకేషన్లో మనకి పాఠశాల విద్య. సో ఫ్రెండ్స్, పాఠశాల విద్యకి మనకి మనం చూసుకున్నట్లయితే 32,308 కోట్లని పాఠశాల విద్యకి కేటాయించారు. సో అలా మీకు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే కొంచెం డేటా ఇచ్చాను. సో మీరు ఈ డేటాని ఫాలో అవ్వండి. పాఠశాల విద్యకి, బీసీ సంక్షేమానికి, పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధికి, వైద్యము, ఆరోగ్యము, జలవనరులు, ఇంధన శాఖ, వ్యవసాయము, అనుబంధ రంగాలు, సాంఘిక సంక్షేమం, ఇలా హోంశాఖ, పోలీసు శాఖకి. సో ఇలా సెక్టార్ వైజ్గా ఎన్నెన్ని కోట్లు కేటాయించారనేది చూద్దాం. దీంట్లో ముందుగా నీకు పాఠశాల విద్యకి ఎక్కువగా కేటాయించడం జరిగింది. 32,308 కోట్లు గుర్తుపెట్టుకోండి. పాఠశాలకి, ఏ శాఖ కంటే పాఠశాల విద్యకు ఎక్కువగా కేటాయించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కీలక పథకాలు మరియు ప్రాజెక్టులకి ఎంత కేటాయించారో చూద్దాం. సో కీలక పథకాలు అండ్ ప్రాజెక్టులకు కేటాయించి చూసినట్లయితే ఎన్టీఆర్ భరోసా అంటే పెన్షన్స్ ఇస్తున్నారు కదండి. సో పెన్షన్స్కి ఎంత కేటాయించారో చూడండి. సో 27,719 కోట్లు. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. ఏ పథకానికి ఎంత కేటాయించారు బడ్జెట్లో అనేది కంపల్సరీ క్వశ్చన్ అవుతుంది. సో ఎన్టీఆర్ భరోసాకి 27,719 కోట్లు. నెక్స్ట్ తల్లికి వందనం 9,668 కోట్లు. సో తల్లికి వందనం అనేది ఒక్క విద్యార్థికి 15,000 చొప్పున ఇస్తున్నారు కదండి. సో దానికి తల్లికి వందనం 9,668 కోట్లు. నెక్స్ట్ అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసాకి 6,600 కోట్లు. ఇంకా నెక్స్ట్ మనకి రాజధాని అమరావతికి, సో అమరావతి పనులు జరుగుతున్నాయి కదా. సో దానికి మనకి 6,000 కోట్లు. సో రాజధానికి క్వశ్చన్ అడుగుతారు. సో 2026-27 బడ్జెట్లో అమరావతి నిర్మాణ పనుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించింది బడ్జెట్లో అని అడుగుతారు. సో ఆన్సర్ ఎంత అవుతుందండి? 6,000 కోట్లు. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్. పోలవరం ప్రాజెక్టుకి సో ఇది కూడా క్వశ్చను. పోలవరం ప్రాజెక్టుకి ఎన్ని కోట్లు కేటాయించారు? సో ఇది 6,105 కోట్లు. చూడండి, కొంచెం దగ్గరగా ఉంది. రాజధాని పనులకి 6,000 కోట్లు. సో పోలవరం ప్రాజెక్టుకి 6,105 కోట్లు. అలాగే దీపం 2.0
ఇదేంటంటే మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు కదా, ఆ 3 ఉచిత సిలిండర్లు ఇవ్వడం కోసం బడ్జెట్లో 2601 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ ఎన్టీఆర్ వైద్య సేవకి 4000 కోట్లు, జల జీవన్ మిషన్కి 4000 కోట్లు. నెక్స్ట్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం. సో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అంటే స్కూల్స్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు కదా స్టూడెంట్స్కి. సో వాళ్ళ కోసము 2161 కోట్లు మన బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అట్లాగే కొంత హైలైట్స్ చూద్దామండి. సో కొత్త నిర్ణయాలు. విశాఖ గూగుల్ హబ్. సో విశాఖపట్నంలో 1 గిగాబైట్ సామర్థ్యం గల మెగా డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు మన బడ్జెట్లో. అట్లాగే పోలీస్ వ్యవస్థ. సో పోలీసుల కోసం 3000 కొత్త వాహనాలు మరియు 94 ఎకరాల్లో కొత్త పోలీస్ అకాడమీ ఏర్పాటుకు మన బడ్జెట్లో తీసుకున్నారు. నెక్స్ట్ రాయలసీమ అభివృద్ధి. సో రాయలసీమ అభివృద్ధికి రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. సో గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు రాయలసీమకు ప్రాధాన్యత ఇచ్చారు. నెక్స్ట్ పరిశ్రమలు చూసినట్లయితే ఎంఎస్ఎంఈ రంగానికి సో 3161 కోట్లు కేటాయింపు. ఇది కూడా గుర్తుపెట్టుకున్నాను, ఈ నెంబర్ కూడా. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి 3161 కోట్లు కేటాయింపు జరిగింది. అలాగే చేనేత కార్మికులకు ఏప్రిల్ 1 నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ యొక్క బడ్జెట్లో. నెక్స్ట్ ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే సూపర్ 6 హామీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. సో నెక్స్ట్ కంటిన్యూషన్ అండి. వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు ఈ వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. సో వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టింది కింజరపు అచ్చెన్నాయుడు గారు. సో ఈ వ్యవసాయ బడ్జెట్ ఎంత కంపల్సరీ అడుగుతారండి. వ్యవసాయ బడ్జెట్ చూడండి ఇక్కడ 53,752.48 కోట్లు. సో ఆ పాయింట్ తర్వాత డిజిట్స్ పెట్టుకోకపోయినా నో ప్రాబ్లం. సో కంపల్సరీ గుర్తుండాలి 53,752 కోట్లు. సో ఇది మనకి వ్యవసాయ బడ్జెట్. అనేది ఇంతకుముందు చెప్పింది సాధారణ బడ్జెట్, ఇది వ్యవసాయ బడ్జెట్. సో వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టింది అచ్చెన్నాయుడు గారు. సో ఈ యొక్క వ్యవసాయ బడ్జెట్ లక్ష్యం ఏంటంటే రైతు సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి. సో రైతు సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి మరియు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం. సో అంటే వ్యవసాయం ద్వారా రైతులకు లాభం కలిగేలాగా చేయటం. సో రైతు యొక్క సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి సో ఈ యొక్క వ్యవసాయ బడ్జెట్ యొక్క లక్ష్యంగా తీసుకున్నారు. సో ప్రధాన పథకాల వారీగా మనం చూసినట్లయితే వ్యవసాయం సంబంధించిన పథకాల వారీగా చూసినట్లయితే అన్నదాత సుఖీభవ 6,600 కోట్లండి అన్నదాత సుఖీభవకు. సో అంటే ఇది అన్నదాత సుఖీభవ అంటే ఏంటంటే ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం పిఎం కిసాన్ నిధులతో కలిపి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ని ఇస్తుంది కదా పెట్టుబడికి రైతులకి. సో దానికి అన్నదాత సుఖీభవకి 6,600. సో ధాన్య సేకరణకి 1,674 కోట్లు. సో రైతు బీమాకి, వడ్డీ లేని రుణాలు, పెట్టుబడి రాయితీ, వ్యవసాయ యాంత్రీకరణ, ధరల స్థిరీకరణ నిధి. సో ఇలా వ్యవసాయానికి సంబంధించిన పథకాలకి ఇలా కేటాయింపులు చేసుకుంటూ వచ్చారు. సో మెయిన్గా ఎక్కువగా దేనికి కేటాయించారంటే అన్నదాత సుఖీభవకి 6,600 కోట్లు అన్నదాత సుఖీభవకి కేటాయించారు. నెక్స్ట్ అనుబంధ రంగాలు కేటాయింపు. సో వ్యవసాయంతో పాటు కొన్ని వ్యవసాయ అనుబంధ రంగాలు ఉన్నాయి కదా, ఏంటివి అవి? పశుసంవర్ధక శాఖ కానీ అంటే పశుసంవర్ధక రంగం కానీ, మత్స్య రంగాలు కానీ కూడా ప్రాధాన్యత ఇచ్చారు. వాటికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఇవి రెండు కూడా వ్యవసాయం కిందకే వస్తాయి. సో పశుసంవర్ధక శాఖకి 1,733 కోట్లు. సో పశుసంవర్ధక శాఖ అంటే పాడి రైతుల సంక్షేమం కోసం 1,733 కోట్లు కేటాయించారు. సో మత్స్యశాఖకి 577 కోట్లు కేటాయించారు. ఇది గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా అడిగే అవకాశం ఉంది. మత్స్యశాఖకి 577 కోట్లు. సో మత్స్యకారుల వేట నిషేధ కాలపు భృతి మరియు బోట్ల రాయితీ. సో మత్స్యకారులు ఎప్పుడైనా తుఫాన్లు వచ్చినప్పుడు సో వాళ్ళు వేట వెళ్ళడం
ఒక 15 డేస్ కానీ 1 మంత్ 2 మంత్స్ కానీ 15 డేస్ వెళ్ళరు వేటకి. అలాంటి టైంలో సో మత్స్యకారులకి భృతి ఇస్తారు. ఆ వేట నిషేధ కాలంలో వాళ్ళకి భృతి ఇస్తారు, మరియు బోట్ల రాయితీ. దానికోసం 577 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఉద్యానవన శాఖకి 683 కోట్ల కేటాయింపు, పట్టు పరిశ్రమకి 131 కోట్ల కేటాయింపు, నీటి ప్రాజెక్టుకి సో ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, నీటి ప్రాజెక్టుకి ఎంత కేటాయించారో చూద్దాం. నీటి ప్రాజెక్టులకి రైతులకు నీరందించేందుకు జలవనరుల శాఖ ద్వారా కీలక కేటాయింపులు. సో పోలవరం ప్రాజెక్టుకి 6,105 కోట్లు. సో ఇంతకుముందు చెప్పాను కదండి, అమరావతి నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టుకి కొంచెం దగ్గరగా ఉన్నాయి కేటాయించినవి. సో అమరావతి నిర్మాణానికి అయితే 6,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకి అయితే 6,105 కోట్లు. నెక్స్ట్ నదుల అనుసంధానానికి మరి 110 కోట్లు, నదుల అనుసంధానానికి 110 కోట్లు. సూక్ష్మ సాగుకి 114 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే గ్లోబల్ హార్టికల్చర్ హబ్. సో గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా మార్చేందుకు 30,000 కోట్లతో భారీ ప్రణాళిక సిద్ధం చేశారు. చూసుకోండి, సో రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా మార్చేందుకు 30,000 కోట్లతో భారీ ప్రణాళికలను సిద్ధం చేశారు. నెక్స్ట్ వ్యవసాయ మిషన్. వ్యవసాయ మిషన్ సాగులో ఖర్చు తగ్గించి దిగుబడి పెంచేలా శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహించడం వ్యవసాయ మిషన్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఉచిత విద్యుత్, రైతులకు 9 గంటలు పగటిపూట ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగించడానికి బడ్జెట్లో హామీ ఇచ్చారు. నెక్స్ట్ది మనకి సాయిల్ టెస్టింగ్, రాష్ట్ర వ్యాప్తంగా భూసార పరీక్షా కేంద్రాలను బలోపేతం చేయడం. సో భూమి యొక్క సారాన్ని పరీక్షించే కేంద్రాలని బలోపేతం చేయడం. నెక్స్ట్ బడ్జెట్లో అత్యధికంగా నిధులు కేటాయించిన రంగం పాఠశాల విద్య అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సో బడ్జెట్లో నిధులు కేటాయించిన రంగం పాఠశాల విద్య అయితే, సంక్షేమ పథకాలు అత్యధికంగా ఎన్టీఆర్ భరోసాకి నిధులు కేటాయించారు. సో వ్యవసాయ రంగంలో అత్యధిక కేటాయింపు అన్నదాత సుఖీభవ పథకానికి జరిగింది. సో ఈ లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ బడ్జెట్లో అత్యధికంగా నిధులు కేటాయించిన రంగం పాఠశాల విద్య, బడ్జెట్లో అత్యధికంగా నిధులు కేటాయించిన పథకం ఎన్టీఆర్ భరోసా, వ్యవసాయ రంగంలో అత్యధికంగా నిధులు కేటాయించిన పథకం అన్నదాత సుఖీభవ. సో ఇది మన 2026-27 ఏపీ బడ్జెట్ అనేది. సో దీంట్లో మేజర్గా నెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. సో మత్స్యశాఖకి ఎన్ని కోట్లు కేటాయించారు, అమరావతి నిర్మాణానికి ఎన్ని కోట్లు కేటాయించారు, అన్నదాత సుఖీభావకి ఎన్ని కోట్లు కేటాయించారు. సో ఇలా మొత్తం బడ్జెట్ ఎంత, రెవెన్యూ రాబడి, రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు. సో ఇవన్నీ మీరు నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. సో కంపల్సరీగా నెంబర్స్ నుంచి ఒక బిట్టు అడిగే అవకాశం రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటుందండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్.